హలో హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో మనము ఒక ప్రత్యేకమైన పరికరమైన ఆటోక్లేవ్ గురించి తెలుసుకుందాము. ఈ ఆటోక్లేవ్ ఎలా పనిచేస్తుంది, ఆటోక్లేవ్ను ఎందుకు ఉపయోగిస్తారు, ఆటోక్లేవ్ను ఎవరు తయారు చేశారు, ఏ ఏ విభాగాల్లో ఆటోక్లేవ్ను ఉపయోగిస్తారనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. ఆటోక్లేవ్ అనేది ఒక ప్రత్యేక పరికరము. ఈ ఆటోక్లేవ్ను ఉపయోగించి వైద్య రంగాలలో వివిధ విభాగాలలో స్టెరిలైజేషన్ కోసము ఈ ఆటోక్లేవ్ని ఉపయోగిస్తూ ఉంటారు. స్టెరిలైజేషన్ అంటే సూక్ష్మజీవులను, బ్యాక్టీరియాల వంటి వాటిని నాశనం చేసే పద్ధతినే స్టెరిలైజేషన్ అంటారు. ఈ ఆటోక్లేవ్ని ఎవరు కనిపెట్టారంటే 1879లో ఫ్రాన్స్కు చెందిన చార్లెస్ చాంబర్ ల్యాండ్ అనే శాస్త్రవేత్త అభివృద్ధి చేయడం జరిగింది. ఈ ఆటోక్లేవ్ ఎలా పనిచేస్తుందంటే, ఈ ఆటోక్లేవ్లో కొద్దిగా నీటిని ఉంచి ఆ నీటిని 121 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద 15 IPS 15% పీడనాన్ని ఉపయోగించి 15 నుంచి 30 నిమిషాల వరకు వేడిని అందించినప్పుడు లోపల ఉన్న నీరు వేడిగా అయి అది ఆవిరిగా మారి అధిక పీడనంతో ఆటోక్లేవ్ లోపల సర్క్యులేట్ అయ్యి లోపల ఉన్న వస్తువులను స్టెరిలైజేషన్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఆటోక్లేవ్ అనేది పనిచేయడం జరుగుతుంది. ఆటోక్లేవ్ యొక్క ఉపయోగాలు: ఆటోక్లేవ్ని ప్రయోగశాలలో పరికరాల శుభ్రం కోసం ఉపయోగిస్తారు. అదేవిధంగా హాస్పిటల్స్లో సర్జికల్ పరికరాలను స్టెరిలైజేషన్ కోసం ఉపయోగిస్తూ ఉంటారు. తర్వాత పరిశోధన కేంద్రాలలో, దంత వైద్య కేంద్రాలలో, తర్వాత బ్యాక్టీరియల్ కల్చర్ చేసేటప్పుడు ఆ బ్యాక్టీరియల్ కల్చర్ వ్యర్థాలను ఆ కల్చర్కు ఉపయోగించే ఇన్స్ట్రుమెంట్లను స్టెరిలైజేషన్ చేయడం కోసము ఈ ఆటోక్లేవ్ను ఉపయోగిస్తూ ఉంటారు. సాధారణంగా మనకు ఆటోక్లేవ్ను అది పనిచేసే పద్ధతి ఆధారంగా 4 రకాలుగా విభజించడం అనేది జరిగింది. అందులో మొదటిది గ్రావిటీ డిస్ప్లేస్మెంట్ ఆటోక్లేవ్. గ్రావిటీ డిస్ప్లేస్మెంట్ ఆటోక్లేవ్ ఇది సాధారణంగా ప్రయోగశాలల్లో ఉపయోగిస్తూ ఉంటారు. అదేవిధంగా రెండవదైన ప్రీ వ్యాక్యూమ్ ఆటోక్లేవ్. ఈ ప్రీ వ్యాక్యూమ్ ఆటోక్లేవ్ను హాస్పిటల్స్లో శస్త్రచికిత్సల పరికరాలు స్టెరిలైజేషన్ చేయడం కోసం ఉపయోగిస్తారు. అదేవిధంగా స్టిమ్ ఫ్లష్ ఆటోక్లేవ్ అనేది వేగంగా పనిచేయడం కోసము ఈ ఆటోక్లేవ్ని అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా టేబుల్ టాప్ ఆటోక్లేవ్. ఈ టేబుల్ టాప్ ఆటోక్లేవ్ అనేది చిన్న పరిమాణంలో ఉండడం వల్ల దీన్ని దంత వైద్య కేంద్రాలలో ఉపయోగిస్తూ ఉంటారు. ఆటోక్లేవ్లో ఉండే ప్రధానమైన భాగాలు: ఛాంబర్ అంతర్గత భాగము. ఛాంబర్ అనేది అంతర్గత భాగము. డోర్ లేదా కవరు ఇది పైన ఉండే భాగము. ప్రెషర్ గేజ్, టెంపరేచర్ గేజ్, కంట్రోల్ ప్యానల్, డ్రైనేజ్ వ్యవస్థ. ఈ డ్రైనేజ్ వ్యవస్థ సరిగా పనిచేస్తేనే ఆటోక్లేవ్ అనేది మనకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఆటోక్లేవ్ నుంచి మనం పాటించవలసిన జాగ్రత్తలు: ఆటోక్లేవ్ను వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. అందులో మొదటిది, స్టెరిలైజేషన్ అయిన తర్వాత పీడనం పూర్తిగా తగ్గిన తర్వాతే డోర్ తెరవాలి. అదేవిధంగా వేడి వస్తువులను చేతితో తీయకుండా గ్లౌజులు ఉపయోగించి తీయడం జరగాలి. తర్వాత ఆటోక్లేవ్ను ఓపెన్ చేసే ముందు గేజ్ రీడింగు నిర్ధారించి అది తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు, అంటే నార్మల్ వచ్చినప్పుడు మాత్రమే డోర్ అనేది ఓపెన్ చేయడం జరగాలి. ఈ విధంగా ఆటోక్లేవ్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ మనము తెలుసుకోవడం అనేది జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ధన్యవాదాలు.